అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మకర రాశి వారు జాగ్రత్త ఈ 3 రోజులు. ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. వారు ఎందుకు వస్తున్నారు, అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు, అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు ఈ 3 రోజులలో ముఖ్యంగా మున్ముందుగా ఈ 3 రోజులలో ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఈ 3 తేదీలలో మిఠాయిలు తెచ్చిపెట్టే శుభవార్త వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం వారి గురించి ముందుగా మకర రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మకర రాశి మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు జన్మించిన వారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు. అయితే ఈ విశ్వాసనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజయోగం 4, అవమానం అనేది 5. అలాగే వీరికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 4, 5, 7, 9. కలిసి వచ్చే వారాలు సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఈ వారాల్లో కానీ ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే ఈ మకర రాశి వారికి స్టార్ నెంబర్ అనేది 8. అలాగే కొన్ని నక్షత్రాల వారికి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల కొన్ని మంచి జరుగుతాయి. అలాగే ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కెంపు ఉంగరం, శ్రావణ నక్షత్రం ముత్యం ఉంగరము, ధనిష్ట వారికి పగడం ఉంగరం ధరించడం వల్ల రుణ విమోచన ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ముఖ్యంగా మనం మకర రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో ఆ రాశి అన్నిట్లో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యంగా ఈ రాశి వారని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఎంతైతే ఓర్పు సహనం ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైనే వీరికి నమ్మకం అనేది అసలు ఉండదన్నమాట. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువ నమ్ముతారో వీరిని మాత్రం వీరు నమ్ముకోరు. అందువలన మీ రాశి వారికి కొన్ని ఇబ్బందులన్నిటివి కూడా జరుగుతుంది. అలాగే ఈ రాశి వారు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడ ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఈ సంవత్సరం ఈ 25వ సంవత్సరంలో మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు ఎన్నో రకాల సమస్యలు, కష్టాలు, బాధలను ఎదుర్కోవడం జరిగింది. అలాగే జరుగుతూ ఉంది కూడా. కానీ అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకైతే సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడాను ఈ రాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారన్నమాట. మీకు జరగబోయే శుభవార్తలు మీ గురించి విన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు మిఠాయిలు పంచి పెడతారు. అంతటి పెద్ద శుభవార్తలు అయితే మీరు ఇప్పుడు వినబోతున్నారని కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా మీరు చేయవలసిన 2 పనులు ఉన్నాయి. మీరు ముఖ్యంగా చేయవలసింది దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా కూడా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అలాగే ఇక నుండి మీరు చేయాల్సిన పని ఏమిటంటే ముందుగా మీరు చేయాల్సింది 2 పనులు. మీరు అలవాటు చేసుకోవాల్సింది 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలోని విజయాలు తప్పకుండా కూడా సాధించి తీరుతారు. అందులోనే ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మీ రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రం మీరు తప్పకుండా కూడా దైవారాధనతో కూడిన మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనేది మొదలు పెట్టండి.
అలాగే ఈ రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం, అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని కూడా మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయవద్దు. ఇక అలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అలాగే ఈ రాశి వారు మీకు సంబంధించిన విషయాలను ఎవరి దగ్గర షేర్ చేసుకోవద్దు. మీ తల్లిదండ్రులకు మాత్రమే చెప్పుకోవండి. వేరే వారి దగ్గర అసలు చెప్పకండి. ఎందుకు అంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనులలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా మీరు ఆ పనిని షేర్ చేసుకోమాకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేటివి మీ చుట్టుపక్కల వాళ్ళు జరగకుండా చేయడానికి జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకున్నారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా ఒకలాగా సాగింది. కానీ ఇక్కడ నుండి మీ జాతకం అనేది పూర్తిగా మీ యొక్క రూపురేఖలు అనేవి మారబోతున్నాయి అనే విషయాన్ని కూడా గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారు మాత్రం ఖచ్చితంగా మిఠాయిలు పంచిపెట్టవచ్చు అని చెప్పుకోవచ్చు. రాబోయే 3 రోజులలో మీరు ఖచ్చితంగా కూడా స్వీట్లు అనేది ఆర్డర్ చేసుకొని పంచిపెడతారనమాట. అంతటి శుభవార్తలు వినబోతున్నారు. అది ఏంటని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టబోతున్నారు. మీ కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మరీ విజయాలు సాధించాలి, అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యానికి చేరుకోవాలి అని అనుకుంటున్నారు. అటువంటి వారన్నిటిలో కూడాను మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతనంగా ప్రారంభాలు, వస్తువులు కొనుగోలు అంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి ఇవన్నీ కూడాను మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతనంగా ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి ఇంకా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళను మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళడం చాలా ఉత్తమమని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీకు నమ్మకం పెట్టుకొని, అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారు, అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి మీరు చేయబోయే పనిని ఇక నుంచి రాబోయే 3 రోజులు అయితే మీ నూతన ప్రారంభాలు మొదలు కాబోతున్నాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారం మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. మీరు ఏ పని అయితే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో పని అనేది జరగబోతుంది. కాబట్టి వీటి వల్ల కూడా మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు. కాబట్టి ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు అయితే వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయాల్సిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని అక్కడ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలున్నా సరే, ఎటువంటి పీడలున్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు. అలాగే మీ యొక్క రాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా కూడా చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగనేది ఉండదు. ఇప్పటి వరకు కూడా ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అయితే చేశారో, ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి.
అంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయటపడేయాలి. మిమ్మల్ని వారు ఎంత క్షమాపణలు అడిగినా సరే, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోనికి వాళ్ళని అసలు రాణించకూడదన్నమాట. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అది చేయకపోవడం అనేది మీ ఇష్టం. ఒకవేళ చేయాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా చేయవద్దు, ఇండైరెక్ట్గా చేయండి. ఎందుకు అంటే ఆ హెల్ప్ అనేది ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా చేస్తే గుర్తుండదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగానైతే గుర్తుపట్టాలి, అలాగే వాళ్ళు ఎటు నుంచి మీ జీవితంలోకి రాబోతున్నారు, మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి, గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో ఉంటుందో, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీ క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక మీకు ఈ 3 రోజుల తర్వాత నుంచి మంచి ఏంటి, చెడేంటి, దీని నుంచి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి కూడా ఎలా బయటపడాలి, ఎలా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడి నుంచి కూడా మిమ్మల్ని మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకునేవారు అవుతారు. అలాగే ఈ రాశి వారిని ఇప్పటిదాకా కూడా ఎవరు అవహేళన చేశారో, మీతో అసలు అయ్యే పని కాదు, మీరు ఇంకా వేస్ట్, మీరు దేనికి పనికిరారు అని చెప్పి అన్నారు, వారందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. మీరు ఏం చేసినా కూడా రాంగ్ అవుతుంది. అదే విధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు కూడా మీ గురించి చెడుగా ప్రచారం చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఇక అలా చెప్పిన వారందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని చెప్పి నోరు మూసిన సమాధానం అయితే మీరు ఇక నుంచి వాళ్ళకి చెప్పబోతున్నారు. అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే సమాధానం అయితే ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇక నుంచి మీ రాశి వారి జాతకం అనేది పూర్తిగా మారబోతుంది. రాబోయే 72 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం అయితే రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే తప్పకుండా కూడా ఫలితం అనేది వస్తుంది. ఇక్కడి నుంచి కూడా మీరు ప్రతి ఒక్కరు నోరు ముగించేస్తారు. అయితే ఈ రాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఖచ్చితంగా కూడా పొంది తీరుతారు. కాకపోతే మీలో ఉన్న లేజినెస్, బద్ధకం ఏదైతే ఉంటుందో అది నీరు వెంటనే విడిచిపెట్టండి. ఎందుకు అంటే ఇక్కడ నుంచి కూడా లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్కగా చేసుకుంటూ ఉండండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతలు అవే జరిగిపోతాయి అని చెప్పి అనుకుంటే మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి, దేవుడు కానివ్వండి, ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తాడు. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టేసి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగే విజయాలు అనేటివి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు మీకు చాలా బాగా మీ లైఫ్లో ఇంతకుముందే ఉన్నారు, కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తు తెచ్చుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీ ఆర్థిక పరంగా కూడా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వారు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏ మాత్రం కూడాను వారి మీద కనికరం, జాలి అనేది చూపించకుండా ఇటువంటి పరిస్థితులలో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకు అంటే డబ్బులో ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇలాంటి వారు ఎప్పుడు కూడాను ప్రమాదకరమే. కాబట్టి వారు ఎప్పుడు కూడా మీరు గమనించుకోండి.
ఇంకా రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీరు ఎంతోగా ఆలోచించిన వారే మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వారు కూడా ఎప్పుడు కూడా మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులన్నిటివి తీస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలోకి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఇలా చేశారు, ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీరే గమనించుకోండి. వారు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి ఈ యొక్క రాశి వారు నేను చెప్పినట్టుగా చాలా జాగ్రత్తలని తీసుకుంటూ ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ కూడా మీరే చక్కగా చేసేసుకోండి. పక్కన వాళ్ళ మాటలు మాత్రం ఎప్పుడు కూడా ఆధారపడకండి. ఈ విధానంగా అయితే మీరు నడుచుకున్నట్లయితే మాత్రం మీ జీవితం ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులన్నీ, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు లైఫ్లో బాగా సెటిల్ అయిపోతారు. కాబట్టి రాబోయే 3 రోజులలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంతమందికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కాబట్టి ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకున్న వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది. ఎప్పుడు శివారాధన చేసుకోండి. శివారాధన చేసుకొని శివుడికి అభిషేకం చేసిన వారికి ఎప్పుడు ఆ దైవం ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు మీకు ఏమి కావాలన్నా సరే ఆ దైవమే చూసుకుంటాడు. కాబట్టి దైవారాధన చేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి వీడియో కనుక నచ్చిన